విజయారెడ్డి గారి ఈ చర్లపల్లి కేసు ఇది ఇప్పటికీ వీడని చిక్కుముడిగా ఉంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క మాట. కొన్ని నెలల క్రితం ఇంట్లో ఏదో గొడవలు జరిగాయని, బిగ్గరగా అరుపులు వినిపించాయని ఎవరితోనో చెప్పారు, ఒక విలేకరుతో. సో ఇంట్లో ఏదో పెద్ద గొడవలు జరగడం వల్లే ఆవిడ మనస్తాపం చెంది ఇంకా ఈ జీవితం చాలించేయాలని చెప్పి పిల్లలతో సహా వెళ్ళి సూసైడ్ చేసుకుంది అని కొంతమంది ఆర్గ్యుమెంట్. మరొక వార్త ఏంటంటే, ఆవిడ ఇల్లు కట్టుకుంటున్న టైంలో, అంటే ఇంకా పూర్తి కాకుండానే కొత్త ఇంట్లో ఏవో పూజలు జరిపించారని వాళ్ళ తల్లిగారు ఎవరితోనో చెప్పారు, ఒక విలేకరు. కాబట్టి ఆవిడ తల్లిగారే చెప్పారు ఆవిడ ఇంట్లో ఏవో పూజలు జరిపించారని. ఆ పూజలు జరిపించేటప్పుడు కూడా ఏవో విచిత్రంగా వస్త్రధారణ చేసుకున్నారు, ఏవో రంగుల బట్టలు వేసుకున్నారు అని చెప్తున్నారు. అయితే మరి ఆ పూజలు ఏంటి? అవేమైనా క్షుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి ఏమైనా ఆవిడ ఫాలో అయ్యారా? అందువల్లే అది వికటించి ఆవిడ పిల్లలతో సహా వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నారా? ఇది ఒక వార్త. ఈ వార్త కూడా గుప్పమని వచ్చేసింది. అయితే ఆ వార్త వల్ల కొన్ని ఛానల్స్ అయితే కనుక ఆ వార్తని మరింత ఎగ్జాగరేట్ చేసి, అదిగో ఆవిడ క్షుద్ర పూజలు చేయించింది, ఎవరినో స్వామీజీని తీసుకొచ్చింది, ఎవడా స్వామీజీ, ఎక్కడున్నాడు, వాడి పేరేమిటి, ఆ స్వామీజీ తాలూకా అసలు స్వామీజీ ఉన్నాడో లేదో, నిజంగా వచ్చాడో లేదో ఏమీ తెలియదు, ఎవరు చెప్పారో కూడా తెలియదు. నిజంగా తల్లి చెప్పారంటున్నారు, నిజంగా తల్లి చెప్పిందో లేదో కూడా ఎవరికి తెలియదు. కానీ వార్తలు అయితే మాత్రం ఛానల్స్లో వచ్చేసాయి. మామూలుగా కాదు, అవేంటంటే థంబ్నెయిల్స్ కూడా పెట్టి, ఏఐ జనరేటెడ్ థంబ్నెయిల్స్, క్షుద్ర పూజలు చేస్తున్నట్లుగా థంబ్నెయిల్స్ పెట్టి, అదిగో ఆవిడ క్షుద్ర పూజలు చేయడం వల్ల ఏదో జరిగిపోయింది, అందుకే ఆవిడ అలా చేసింది అని మరికొంతమంది. ఈ లోపల ఏం జరిగింది? ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఆవిడికి సంబంధించినవేవో ఆ ల్యాప్టాప్, ఫోను ఉన్నాయని, ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదానికి గురవ్వడం వల్ల ఆ ఎవిడెన్సెస్ అన్నీ తగలబడిపోయాయి, ఇంకా ఆవిడ కేసు ఛేదించడం సాధ్యం కాదు, ఆవిడ ఎలా చనిపోయారో తెలియడం సాధ్యం కాదు అనుకుంటూ మరికొన్ని వార్తలు. అసలు ఫోరెన్సిక్ ల్యాబ్ అక్కడ లోపలికి ఎవరు వెళ్ళలేదు, జస్ట్ పొగలొస్తున్నాయి. అగ్నిమాపక దళం వాళ్ళు వచ్చి రెస్క్యూ చేస్తున్నారు. లోపలికి ఎవరు వెళ్లకుండానే, అక్కడ ఈ లోపల ఏం జరిగిందో తెలియకుండానే ఇక్కడ మీడియా వాళ్ళు వాటిని ఫోకస్ చేసి సాక్ష్యాలు తగలబడిపోయాయి. ఇంకా కష్టం. అలాగే ఆ సాక్ష్యాలతో పాటు ఇతర పొలిటికల్ స్కామ్స్కి సంబంధించిన సాక్ష్యాలు, ఓటుకు నోటు కేసు సాక్ష్యం, అలాగే టెలిఫోన్ ట్యాపింగ్ కేసుల సాక్ష్యాలు, ఇంకా ఈ కార్ రేసు, ఇలాంటివి సాక్ష్యాలు కూడా తగలబడిపోయాయి. ఇంకా వీటిని నిరూపించడం కష్టం అనుకుంటూ మొదలుపెట్టేశారు. అసలు లోపల ఏం జరిగిందో ఇంకా ఎవరికి ఏం తెలియదు. ఎప్పటికీ అసలు ఆ ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత లోపల ఆ పరికరాలు నిజంగా తగలబడిపోయాయా, లేకపోతే సురక్షితంగా ఉన్నాయా, అది ఎవరు చెప్పినట్లయితే నాకైతే తెలియదు. అయితే ఇలాంటి వార్తల వల్ల ఫలితాలు, ప్రయోజనం ఏముంటుందో తెలియదు, కానీ వాటి ఎఫెక్టు ఈ నిజాన్ని అబద్ధం చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. అంటే సాక్ష్యాలు ఒకవేళ నిజంగా ఏమీ తగలబడకపోయినా కూడా, అదిగో తగలబడిపోయాయి, ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, తగలబడిపోయాయి, ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్నవి ఫేక్ సాక్ష్యాలు, ఇవి చెల్లవు, ఇవి ఫేక్, అవి ఒరిజినల్ తగలబడిపోయాయి, వీళ్ళు వాటిల్లోని ఏదో చేసేసి మా మీద ఈ ఆరోపణలు చేస్తున్నారు అనుకుంటూ చెప్పడానికి నిందితులకి, నేరస్తులకి అవకాశం దొరికినట్టే కదా. కాబట్టి అనవసరమైన వీటి గురించి మనకి నిజాలు తెలియనప్పుడు వాటి గురించి ఊరికే ఏదో జరిగిపోయింది, ఏదో కేసులు, సాక్ష్యాలు అన్నీ తగలబడిపోయాయి అని చెప్పడం కూడా అత్యుత్సాహమే అవుతుంది. సో అలాంటివి కొంచెం చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే అది పెద్ద పెద్ద స్కామ్స్కి సంబంధించినవి కదా. ఇకపోతే ఈ విజయారెడ్డి గారి మ్యాటర్కి వస్తే, ఆవిడ కేసు రైల్వే పోలీసుల చేతిలో ఉంది. వాళ్ళు అందరినీ విచారించారు.
మరి ఫైనల్గా మరి వాళ్ళు ఏమనుకున్నారో ఏమో కానీ వాళ్ళు ఒక లీక్ వదిలారు, ఏంటంటే డిప్రెషన్. ఆవిడ డిప్రెషన్ వల్ల చనిపోయారు. సో డిప్రెషన్ వల్ల చనిపోయారు అన్నప్పుడు అది ఎవరికి అంత ఆమోదయోగ్యంగా అనిపించలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అది ఆమోదయోగ్యం కాదు. వాళ్ళు కూడా దానికి అంత యాక్సెప్ట్ చేయటం లేదు. ఇంకా మీడియా అయితే సరే నో ఇది అలా జరిగింది కాదు, డిప్రెషన్ వల్ల కాదు అని అందరూ ఖండిస్తున్నారు. సో నో డిప్రెషన్ వల్ల జరిగి ఉండదు. దీని వెనకాల ఏదో బలమైన కారణం ఉంది. ఆ బలమైన కారణం ఏంటో తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఊరికే డిప్రెషన్ పేరు చెప్పి కేసు క్లోజ్ చేయడం అంత కరెక్ట్ కాదని మీడియా వర్గాలు చెప్తున్నాయి. ప్లస్ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా దానికి ఒప్పుకోవటం. ఇంకా ఆవిడ సిటీ సెంటర్ వదిలిపెట్టేసి వేరే సిటీలో ఉన్న అవకాశాలను వదిలిపెట్టి అంత దూరం వెళ్ళి సర్లపల్లిలో అఘాయిత్యం చేసుకోవడం అందరికీ సందేహం కలుగుతోంది. చర్లపల్లి వరకు వెళ్ళవలసిన అవసరం ఎందుకుంటుంది? అంటే సర్లపల్లి రైల్వే స్టేషన్ ఆవిడ ప్లాన్ చేసుకున్నదా, లేకపోతే ఇంకెవరైనా ప్లాన్ చేశారా? ఏదైనా ఫోర్స్ వెనకాల నడిపించిందా వాళ్ళని అక్కడికి వెళ్ళడానికి? ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఆవిడ ఏదో మరో మార్గంలో అలా అఘాయిత్యం చేసుకుని ఉంటే కనుక అది లోకల్ మ్యాటర్ అయిపోతుంది. ఇప్పుడు చర్లపల్లి రైల్వే స్టేషన్లో చేసుకున్నారు కాబట్టి అది సెంట్రల్ రైల్వే పరిధికి వస్తుంది కాబట్టి విషయం దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. సో అలా వైరల్ కావడం వల్ల ప్రయోజనం ఎవరికి ఉంటుంది? చనిపోయిన వాళ్ళకైతే అలాంటి ప్రయోజనం ఉండదు. ఆవిడని ఎవరైతే దీనికోసం, అంటే ఈ పనికి, ఈ అఘాయిత్యానికి వెనకాల ఫోర్స్ చేసి ఆవిడని నడిపించారో వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటే ఉండాలి. సో ఎవరై ఉంటారు వాళ్ళు? ఎందుకు అంతవరకు వెళ్ళి ఆ రైల్వే ట్రాక్ మీద ఆ అఘాయిత్యం చేసుకోవాల్సి వచ్చింది? అసలు ఆ కారులో రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ముగ్గురు వెళ్ళారా, లేకపోతే వాళ్ళని ఫాలో అవుతూ వెనకాల ఇంకెవరైనా వెళుతూ ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారా అనేది కూడా కొంచెం సందేహంగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏమంటున్నారు, క్షుద్ర పూజలు లేకపోతే ఏదో ఎవరైనా హిప్నటైజ్ చేసో ఏదో అలా చేసి బ్లాక్ మ్యాజిక్ చేసి వాళ్ళని పంపించి చంపించారు అని కొంతమంది చెప్తున్నారు కదా. అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే అటువంటివి జరిగినప్పుడు వాళ్ళ మూమెంట్ వేరేలా ఉంటుంది కదా. వాళ్ళు ట్రాన్స్లో ఉన్నట్టుంటారు, ట్రాన్స్లో నడుస్తున్నట్టుంటారు, సాధారణ మనుషుల్లా నడవరు కదా. కానీ ఇక్కడ సీసీ కెమెరాల్లో చూస్తే కనుక వాళ్ళు చాలా సాధారణమైన మనుషుల్లాగా, సాధారణ ప్రయాణికుల్లాగా నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళలో ఎటువంటి అసహజ లక్షణాలు ఏం కనిపించలేదు. కాబట్టి ఇలాంటి అంటే క్షుద్ర పూజల వల్ల కానీ బ్లాక్ మ్యాజిక్స్ వల్ల కానీ ఏదైనా ట్రాన్స్లో పెట్టి నడిపించడం అన్నది కానీ అక్కడ జరగలేదు. ఖచ్చితంగా ఎవరో వాళ్ళని వెనక నడిపిస్తున్నారు. వీళ్ళు ముందు నడుస్తున్నారు, వాళ్ళు వెనక నడుస్తున్నారు, వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు, ప్రతి మూమెంట్ని కూడా అలా నడిపిస్తున్నారు అనిపిస్తుంది. లేకపోతే వాళ్ళు అంతవరకు వెళ్ళి అక్కడ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. చర్లపల్లి వరకు వెళ్తారా? ఇక్కడ సిటీలో రైల్వే ట్రాక్స్ లేవా? లేకపోతే మరొక మార్గం లేదా? అంతవరకు వెళ్ళి అక్కడే ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది? సో దేర్ ఈజ్ సమ్ రీజన్, సమ్ కాన్స్పిరెన్సీ అక్కడ ఉంది. అదేంటో ఈ నిఘా వర్గాలే కనిపెట్టాలి, పోలీసు దర్యాప్తులో తేలాలి. కానీ ఇప్పుడు ఇది రైల్వే పోలీసు చేతిలో ఉంది. సో రైల్వే పోలీసులే చివరిదాకా దీన్ని చేస్తారా, దీన్ని దర్యాప్తు చేస్తారా, లేకపోతే అది ఎంతవరకు వాళ్ళది మనకి ఎప్పటికీ ఇది బయటపడుతుంది అనేది చాలామంది ఆందోళన పడుతున్నారు. అసలు ఇదే కనుక మన స్టేట్ పోలీస్కి కానీ లేకపోతే ఏ సిబిఐకో కానీ అప్పచెప్తే కనుక ఈ పాటికి తేల్చేసి ఉండేవారు. ఈ రైల్వే పోలీస్కి ఇవ్వడం వల్ల వాళ్ళు దీన్ని అంత ప్రయారిటీగా తీసుకోవటం లేదు. ఎందుకంటే సెంట్రల్ రైల్వే కదా, పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు అంత దాన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళు ఎంక్వైరీలు చేయటం లేదు. దీని మీద వాళ్ళకి అంత ఇంపార్టెన్స్గా వాళ్ళు చేయటం లేదు. సాధారణ సూసైడ్ కేసు లాగే దీన్ని కూడా డీల్ చేస్తున్నారు అనే ఒక
ఆర్గ్యుమెంట్ ఉంది, ఒక అభిప్రాయం ఉంది ప్రజల్లో కూడా. కాబట్టి ఇది కొంచెం బాధాకరమైన విషయం. ఇది ఎవరికైనా స్టేట్ పోలీస్కి కానీ సెంట్రల్ సిబిఐకి కానీ అలా ఇచ్చుంటే కనుక ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉండేది. మరి ఈ పై స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో కానీ లేక అంతకన్నా పై స్థాయిలో కానీ ఎవరైనా దీన్ని సుమోటాగా తీసుకొని దర్యాప్తు జరిపిస్తే నిజాలు తెలియడం పెద్ద కష్టమేం కాదు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, ఇందులో ఇటువంటిది ఏదైనా ఉండుంటే కనుక, అంటే వెనక నుండి ఎవరైనా వాళ్ళని నడిపిస్తూ ఇంకేదైనా ప్రయోజనాల కోసం వాళ్ళని ఈ బాధకి గురి చేసి ఉంటే కనుక, వాళ్ళ చేత ఈ అఘాయిత్యం చేయించి ఉంటే కనుక అది చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులో ఏమీ తేలలేదనుకోండి, ఎవరు పెద్ద సీరియస్గా తీసుకోలేదనుకోండి, కేసు బయటపడలేదనుకోండి, ఇది వాళ్ళకి బలాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఇలాంటి కేసులు మరిన్ని జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ పరిస్థితి రాకూడదు. ఆ పరిస్థితి వచ్చేలోపే తొందరగా ఈ కేసుని సాల్వ్ చేయాలి. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో, ఎంతవరకు ముందుకెళ్తుందో తెలియదు. ఇప్పటికే ఏమవుతుందంటే ఈ కేసుని డైల్యూట్ నెమ్మదిగా అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. వేరే మన మీడియాకు కూడా ఏంటంటే ఒక ఆ ఎమోషన్ ఎన్నో రోజులు ఉండదు. మళ్ళీ మరొక సెన్సేషనల్ న్యూస్ రాగానే దీన్ని పక్కన పెట్టేస్తారు, దాని వెనకాల పరిగెడతారు. అది సహజం. ఎందుకంటే అల్టిమేట్గా మీడియా అన్నది ప్రజలకి సంచలనాత్మకమైన వార్తలు అందిస్తూ ఉండాలి. ఆ వార్తలు అందించడం వల్ల మీడియా తాలూకా ఇది కూడా ప్రయోజనాలు కూడా ఉంటాయి. కాబట్టి మీడియా ఆటోమేటిక్గా వాటి వైపుకి ఫోకస్ చేస్తుంది. అనేకం జరుగుతున్నాయి దేశంలో, కొత్త సమస్యలు, కొత్తవి. కొన్ని సెన్సేషన్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ మామూలు వార్తలైనా కూడా అవి ఇంపార్టెంట్ వార్తలు అయి ఉంటాయి, లేకపోతే ఎన్నికలు ఉంటాయి, ఇలాగ ఏవేవో ఉంటాయి కదా. సో ఆటోమేటిక్గా మీడియా ఫోకస్ డైవర్ట్ అయిపోతుంది. మీడియా ఫోకస్ డైవర్ట్ అయిపోతే ఆటోమేటిక్గా ఈ కేసు డైల్యూట్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు దాన్ని మామూలుగానే అనౌన్స్ చేసేస్తారు, ఏదో డిప్రెషన్ కేసు అని చెప్పి. కానీ డిప్రెషన్ నిజంగా ఉంటే కనుక అంత దూరం వెళ్ళి అక్కడ ప్లాన్ చేసుకొని అలా చనిపోతారా? పైగా 3 పిల్లలు. డిప్రెషన్ ఎవరో ఒక్కరికే ఉంటుంది కదా. ఒక్కరికి డిప్రెషన్ ఉన్నప్పుడు మిగతా 2 కూడా చిన్నపిల్లలేం కాదు కదా, వాళ్ళు కూడా పెద్దవాళ్ళే. సో వాళ్ళ మమ్మీని ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు, కానీ మమ్మీతో కలిసి వెళ్ళి వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసేసుకుంటారు? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే అది డిప్రెషన్ కాదు. ఇంకోటి ఏంటంటే, డిప్రెషన్ ఉన్నవాళ్ళు కొన్ని రోజుల పాటు క్యారీ చేస్తారు ఆ డిప్రెషన్. ఆ ఫీలింగ్స్ వాళ్ళ తాలూకా ఆ లోన్లీ ఫీలింగ్ అన్నది తెలిసిపోతూ ఉంటుంది, ఆ డిప్రెషన్ ఫీలింగ్స్. కానీ ఆవిడ చాలా యాక్టివ్గా 2 గంటల ముందు వరకు ఆవిడ చాలా యాక్టివ్గా ఉన్నారు, అన్ని పనులు చక్కగా చేసుకున్నారు, అంతా పెర్ఫెక్ట్గా ఉంటూ సడన్గా అలా ఎలా చేంజ్ అవుతారు? ఎవరో అసలు కొంతమంది అంటే మరో కోణంలో చూస్తే కనుక అసలు ఇదేమైనా అంటే సినీ ఫక్కీలో ఏమైనా జరుగుతుందా? అంటే ఎవరైనా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ల ద్వారా కానీ ఆమె బ్రెయిన్ని అంటే వాళ్ళని డిక్టేట్ చేస్తూ, ఫోర్స్ చేస్తూ వాళ్ళని అంతవరకు నడిపించారా? ఏదైనా సైకో టైప్ ఆఫ్ టెక్నాలజీ, అంటే సైకో ఒక టెక్నాలజీని వాడి ఆ సిగ్నల్స్ని పాస్ చేస్తూ పంపిస్తూ వాళ్ళని ఈ అఘాయిత్యానికి గురి చేశాడా? దానివల్ల వాడికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇలాంటివన్నీ కూడా సంభవించే అవకాశం ఉంది కదా. అంటే మనం దేన్ని కొట్టుపడేయలేం, ఎందుకంటే ఇవి కొరియన్ గేమ్స్ అని ఇలా రకరకాల ఉన్నాయి. అలాగే ఒక క్రిమినల్ మరి అతనికి ఏమైనా అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ పని చేయాలనుకున్నాడా? వాళ్ళ చేత చేయించాడా? అయితే వాళ్ళ తాలూకా సీక్రెట్ ఏమైనా ఇతను గ్రిప్లో పెట్టుకొని వాళ్ళని ఆ పని చేయడానికి మరొక చాయిస్ లేకుండా ఆ పనికి వాళ్ళని నడిపించాడా అనేది కూడా చూడాల్సి ఉంటుంది కదా. కాబట్టి ప్రతి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసి కేవలం కుటుంబ కలహాలు, భర్త, అన్న, అత్త ఇవి కాదు, వీటికి అతీతంగా ఇంకేదో ఉంది.
సో వాటిని ట్రేస్ చేసి ఇటువంటివి ముందు ముందు ఇంకెవరికి జరగకుండా చూడవలసిన అవసరం ఉంది. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధన్యవాదాలు.